హలో మావా, ఏం మావా, నిన్నైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఈరోజు అయితే ఇంకో ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఏంలా మావా, ఒక బండి వెళ్తుంటే లారీ గుద్దేశాడు. నేను లాస్ట్ స్పాట్లో చూపిస్తా. ఏంలా ఈరోజు 100 days to 100 సబ్స్క్రైబర్స్ చేద్దామని ప్లాన్ తెలుసుగా. మీకు నిన్న వీడియో చూడలేదేమో. నిన్న వీడియో తీసానమాట మావా. నిన్న వీడియో అయితే రెస్పాన్స్ అయితే అసలు చండాలంగా అయితే వచ్చింది. మీరు మీ దగ్గర రీచ్ అవ్వలేదు అనుకుంటా. మీ దగ్గర రీచ్ అయ్యేదాకా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను, నెవర్ గివ్ అప్. సరే మామ అలా అని చెప్పి అయితే బయలుదేరిపోయాను ఆఫీస్కి. నేను ఆఫీస్కి బయలుదేరిప్పుడు గాలి వల్ల నా జుట్టు అయితే బాగా సరిపోయింది. అందుకని సగం దూరం మా డాడీ డ్రాప్ చేస్తే నేను ఇంకా బస్ అయితే ఎక్కేసాను అనమాట. బస్ అయితే ఎక్కి బస్ టికెట్ తీసుకొని ఇంకా నా స్టాప్ దాకా వస్తే రీచ్ అయిపోయా. స్టాప్ దగ్గర దిగినప్పుడు ఆ ఆటో వాడు అయితే గుద్దేశాడు అన్న. జస్ట్ మిస్ అన్న, గ్యాప్లో అయితే బతికాను నేను దేవుడి దయ వల్ల. సరే బాధ్యత అలా అవుతూనే ఉంటుంది, మనం చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవడం తప్ప ఎవరుతుందని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళంగానే అక్కడ మా సార్ అయితే రాలేదంట. కాసేపు అయితే నుంచునగానే రాలా. ఇంకా అన్న వచ్చాకగానే ఇంకా మేము సెట్ చేసేద్దాం అనుకున్నా. అన్న వచ్చాడు, ఇంకా సెట్ చేసేసుకున్నాం మేము. ఇంకా బాక్సులు అయితే ప్యాకింగ్ అవన్నీ ప్యాక్ చేసి అవన్నీ పెట్టేసాక అన్నీ ఇలా సర్దా, మంచిగా కనబడుతుంది స్క్రీన్లో, అలా మంచిగా సర్దేసా. అప్పుడే చిన్న పనులన్నీ ఏమున్నా అవన్నీ సెట్ చేసి ఇంకా లంచ్ టైం అయితే లంచ్ అయితే తినేస్తున్నా అని లంచ్ అయితే తినేసాను మా హాయిగా. అప్పుడే ఇంకా ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకో ఆర్డర్ కోసం మళ్ళీ బండి ఎక్కి బయలుదేరా. ఒక అన్న అయితే చూశారు కదా, అన్న క్యాష్ కూడా ఇంకో డట్ పైప్ దాంట్లో ఉంది. ఆ పైప్ పట్టుకొని ఇక్కడ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమనుకోమా, అక్కడ నా బ్యాక్గ్రౌండ్ బాగా అని బ్యాక్గ్రౌండ్ సౌండ్లు వస్తూనే ఉండిద్ది. ఇంకా అంతే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మైకులు ఏం కొనలేము కన్నా. అందుకని ఈ బస్సు ఎక్కగానే బస్సు అన్న దగ్గర ఫోన్పే లేదంట మామ. అందుకనే నేనేం చేయకుండా ఇంకా ఎదురున్న అన్నకి ఫోన్పే కొట్టి నేను క్యాష్ తీసుకున్నా. ఈ తమ్ముళ్ళు కూడా ఏం తమ్ముళ్ళు అది చేతికి అంటే, నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అన్న అని అడిగారు. ఎప్పుడు ఫ్రెండ్షిప్ అంటే రేపు అన్నారు ఫ్రెండ్షిప్ డే. సరేలే తమ్ముళ్ళు అని చెప్పేసి అలాగైతే ఇచ్చేసి ఆ పార్సల్. నేను బస్ కోసం వెయిట్ చేస్తే ఆటో వచ్చింది. ఆటో అయితే ఎక్కిసి ఇంకా నా ఇంటికి అయితే రీచ్ అయిపోయా. ఇంకా మన ఇంటికి అయితే చాలు అని ఇంకా ఆటో దిగేసి ఇంకా మధ్యలో హాయిగా నడుచుకుంటూ వచ్చేసా ఇంటికాడ దాకా. అయితే ఇంటికాడ వచ్చేసి ఇంకా మనమైతే బాగా ఫ్రెష్ అయిపోయామన్నమాట. నిన్న వీడియో ఏం చూడలేదు అంత, చాలా తక్కువ మంది చూశారు. ఈ వీడియో చూస్తారని కోరుకున్న దేవుడి వల్ల. ఏంలా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవుతారు. నేను ఓకే మామ, బాయ్. ఇదే మామ వీడియో. ట్రాఫిక్ పోలీసు కారు ఆపినా కూడా ఈ కారు ఆగకుండా బండి గుద్దేసి పారిపోయిన ప్రయత్నించాడు. పోలీసు అయితే పట్టేసుకున్నారు. అది ఇలా